హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీరాస్ కిచెన్ తెలుగు వంటలు. ఈరోజు పిల్లలకి ఎంతో నచ్చే బ్రౌనీ చూద్దామండి ఓట్స్తో. అందుకని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ముందుగా 1 కప్పు వరకు ఓట్స్ తీసుకుందామండి. ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత 1/4 కప్పు వరకు జీడిపప్పు తీసుకుందామండి. రెండు కూడా వాటర్ పోసుకుని ఒక 15 నిమిషాలు నాననివ్వాలి. 15 నిమిషాలు నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మనం నానబెట్టుకుని ఉంచుకున్న జీడిపప్పు ఓట్స్ కూడా మిక్సీలో వేసేసుకోవాలండి. తర్వాత దీనిలోకి ఒక అరకప్పు వరకు కోకో పౌడర్ వేసుకోవాలండి. కోకో పౌడర్ అనేది ఆప్షనల్ మాత్రమే. తర్వాత వెనిలా ఎసెన్స్ ఒక 4 to 5 డ్రాప్స్ వేసుకోవచ్చండి. తర్వాత 1 స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలి. 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. తర్వాత దీనిలోనికి బాగా ముగ్గిన అరటిపండు వేసుకోవాలి. ఒకటైతే సరిపోతుందండి మనం తీసుకున్న క్వాంటిటీకి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుని తర్వాత దీనిని ఇలా కప్స్లో పోసుకోవాలండి. సగం సగం వేసుకున్న తర్వాత చాక్లెట్ తీసుకోవాలండి. ఏదైనా పర్లేదు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద ఇంకో లేయర్ కింద వేసుకోవాలండి. అన్ని కప్పుల్లో కూడా అదేలాగా వేసుకోవాలి. కప్పు నిండుగా వేసుకోకూడదండి. మనం బేకింగ్ పౌడర్ అది వేసాం కాబట్టి పైకి పొంగుతుంది. ఇలా 3 కప్పుల్లో కూడా వేసేసుకుని మళ్ళీ మనం చాక్లెట్ పీసెస్ని పైన వేసుకోవాలి. చాక్లెట్తో పాటే కొద్దిగా నువ్వులు కూడా పైన వేసుకోవాలండి. వేయించిన నువ్వులండి ఇవి. నువ్వులు వేసిన తర్వాత జెమ్స్ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసేసుకుని ఓవెన్లో అయితే 180 డిగ్రీస్లో 15 to 20 మినిట్స్ పెడితే బేక్ అయిపోతుందండి. నేనైతే స్టవ్ మీద పెట్టే చూపిస్తున్నాను. ఇలా ఒక పాన్ స్టవ్ మీద పెట్టుకుని హీట్ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు దీనిలో ఒక స్టాండ్ పెట్టేసుకుని మనం చేసి పెట్టుకుని ఉంచుకున్న కప్స్ని ఇందులో పెట్టేసుకోవాలండి. ఒక 15 నిమిషాలు ఇవి రెడీ అయిపోతాయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.